ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఏయ్ ఆ పేపర్ ఇవ్వు. ఇవ్వను కాక ఇవ్వను. గిరిజా ఇవ్వను. పేపర్ ఇవ్వు. గిరిజా నా మాట విను, ఆ పేపర్ ఇవ్వు. ఇవ్వను. రఘు రాకముందు గిరిజ, రఘు వచ్చాక గిరిజ. నాతో చాలా ప్రేమగా ఉండేది, ఇప్పుడు ప్రేమగా నటిస్తుంది. నాతో చాలా అన్యోన్యంగా ఉండేది, ఇప్పుడు అన్యోన్యంగా నటిస్తుంది. తనకేమీ తెలీదు, ఇప్పుడు తెలియనట్టు నటిస్తుంది. తన మొహంలో ప్రేమ కనిపించేది, ఇప్పుడు ద్రోహం కనిపిస్తుంది. గిరిజ ఇదేనా మీ పర్సనల్? ఏంటి మీరు చేస్తున్న పని? ఇలా రాయటంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఏమీ అనుకోలేదు. ఏమనుకుంటున్నానో మొత్తం రాసాక అప్పుడు చెప్తాను. అంటే అంటే నన్ను అనుమానిస్తున్నారా? అలా అని నేను చెప్పలేదే. చెప్పకపోయినా ఇలా రాయడంలో మీ ఉద్దేశం ఇదేనని నాకు అర్థమైపోతుంది. రఘు రాకముందు గిరిజ, రఘు వచ్చాక గిరిజ అని ఇలా విడతీసి రాసి నన్ను స్కాన్ చేస్తున్నారు. ఆ నవ్వుకి అర్థమేంటి? నువ్వు చేసినవి నేను రాస్తేనే అలా ఉంటే, మరి నువ్వలా చేస్తుంటే నాకెలా ఉండాలి? నేనేం చేశాను? ఏం చేసావా? నంబర్ 1 అంటే నేను సిన్సియర్. ఏమండి గిరిజ గారు, మీరంటే నాకు ఇష్టం అండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నంబర్ 2 అంటే నీలాగా గిరిజలాగా. చిచ్చి, ఒకసారి చెప్తే మీకు బుద్ధి లేదు? నాకు ప్రేమంటే నచ్చదు, నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. నా జోలికి రావద్దు పో. నంబర్ 3 రఘు అంటే మిస్టర్ బాస్. చూడు గిరిజ, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు పెళ్ళైంది,
బాబు కూడా ఉన్నాడు. జాగ్రత్తగా నేను చెప్పేది విను. మనిద్దరం ఇలాగే హ్యాపీగా ఉండాలంటే, మన గురించి ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేయాలంటే నీ మెళ్ళో తాళి పడాలి. అందుకు ఓ బక్రా కావాలి. మా ఆఫీస్లో శ్రీకాంత్ అనే బక్రా నువ్వంటే పడి చేస్తున్నాడు. వాణ్ణి పెళ్లి చేసుకో. ఇప్పుడు గిరిజ అంటే నువ్వు అలాగే రఘు, నువ్వు చెప్తే అలాగే చేసుకుంటాను. ఆ బక్రాతో పెళ్లి కొప్పుకుంటానని చెప్పే. పిప్పి డుమ్ డుమ్ అని పెళ్లి అంటే పిప్పి డుమ్ 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 డుమ్. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల అంటూ పెళ్ళైపోయింది. అప్పుడు మన రఘు గారు, కంగ్రాచులేషన్స్ మిస్టర్ బక్రా, నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ కొట్టేశావు. అప్పుడు నేను థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రపంచంలో నా అంత ఫూల్ ఎవ్వరూ లేరు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి నీ దగ్గరికి వచ్చి, అవును గిరిజా, నాకింత తొందరగా ఈ ప్రమోషన్ ఎలా వచ్చింది అని అడిగాను. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? అది అది కష్టమండి, మీ టాలెంట్ చూసి ఇచ్చారు, నిజం ఒట్టు అని పక్కకి వెళ్ళి నవ్వుకుంటూ, పొర పిచ్చి బక్రా, నీ మొక్కానికి ఎందుకు ఇస్తారా, అది నేను పెట్టిన భిక్ష. ఆ తర్వాత ఒకరోజు నీ మీద ప్రేమతో ఒక శారీ తెచ్చాను. దాన్ని చూసి నువ్వు, చిచి, ఈ చీర రంగు నాకు అస్సలు బాగోదు, అసలు మీకు నా టేస్టే తెలీదు. నేను బాధపడ్డాను. మళ్ళీ అదే రంగు శారీ రఘు గారిస్తే కట్టుకున్నావు, కాంప్లిమెంట్ కూడా ఇచ్చావు. ఏమన్నావో తెలుసా? అబ్బా, ఈ చీర ఎంత బాగుందో అని. పిచ్చి బకరాలాగా నాలో నేనే కుమిలిపోవడం. ఆ తర్వాత ఒకరోజు, నాకు అస్సలు ఒంట్లో బాగాలేదండి, లో ఫీవర్, రెస్ట్ తీసుకుంటాను అన్నావు. నేనేమో సరే అని అన్నాను. అంతలో సర్రని రఘు గారు ఎంటర్ అయ్యారు. ఐఎమ్ వెరీ హెల్దీ, ఏం కావాలి, టీయా కాఫీయా? మెరుపు తీగలా టక్కుమనొచ్చావు. మీరు ఏం చెప్తే అది, జ్వరం గిరం అన్ని గాన్ గాన్ గాన్. నేనేదో పేపర్ మీద రాసి నిన్ను అనుమానిస్తున్నానన్నవే, మరి నువ్వు
నన్ను బక్రాన్ చేస్తూ నీ తోటి అమ్మాయిని మోసం చేస్తూ ఆ రఘు ఇక గాడితో- చాలు ఆపండి. మీరు కడుపులో ఎంత కుళ్ళు పెట్టుకున్నారో నాకిప్పుడు అర్థమైంది. చెప్పకుండానే ఇన్ని నిందలు వేశారే, వీటికి ఒక్క సాక్ష్యం చూపించగలరా? అబ్బా వెరీ గుడ్. ఇంకా అడగలేదే అనుకున్నాను. సాక్ష్యమే కదా, తెస్తాను. 1 మినిట్లో తెస్తాను. వెయిట్ చేయి. ఛీ!